హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఇంట్లో చిన్న వీడియో అనమాట. అది ఏంటి పసుపుగా ఉంది ముద్దని చూపించి ఏదో వీడియో అంటుంది అనుకోకండి. అది తెలగపిండి అండి. తెలగపిండిని మనకి ఆయిల్ మిల్లో దొరుకుతుంది అనమాట. తెలగపిండి వడియాలు పెడదామనేసి తీసుకున్నారు మా అక్క వాళ్ళు. చూడండి ఎలా పెడుతున్నారో. ఇది వచ్చేసి పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. తెలగపిండి తీసుకొని కిలో అయినా పర్లేదు, ఎంతో కొంత మనకు సరిపడంత తెలగపిండి తీసుకొని 3 రోజులు దానిలో తర్మాన్ అంటారు, తర్మాన్ దొరికితే తర్మాన్ వేసి ఊరబెడతారు. 3 రోజులు ఊరబెట్టి తీసేసిన తర్వాత ఇలా ముద్దలా చేసేసి దానిలో పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి మొత్తం పచ్చి మసాలా అనేది నూరేసి మిక్సీలో కొట్టేసి దానిలో కలుపుకొని ఇవ్వండి అలా ముద్దలా చేసేసి దాన్ని గట్టిగా మైదాపిండి చపాతీ పిండి ఎలా చేస్తామో దానిలో కొంచెం జారుగా చేసి అలాగా వడియాలు అయితే మంచం మీద ఏదైనా కాటన్ క్లాత్ వేసి అలా వడియాలు పెట్టుకోవడమే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గింజన్నంలో తింటే ఎంత బాగుంటుందో. ఉదయమే గింజన్నం తినే అలవాటు ఉంటుంది కదా కొంతమందికి, మాకు ఉందనుకోండి. మేమైతే గింజన్నం తింటాం ఉదయమే. గింజన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వేడివేడి గింజన్నంలో ఈ ఉదయం నంజుకొని తింటే అసలు అదే వేరు, చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ వాళ్ళు ఊర్లో అయితే ఎక్కువ చేస్తారు. ఇది వచ్చి మా అక్క చేసింది అనమాట. వేరే వాళ్ళ సాయంతో మా అక్క చేసింది. చూడండి ఆ స్మెల్లే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తెలగపిండి ఉడయాలంటే నచ్చిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎంతమందికి వచ్చో ఇది కామెంట్ ద్వారా తెలపండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ప్రతి ఒక్క వీడియోకి మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలానే చిన్న చిన్న వీడియోలు పెడతా ఉంటాను అనమాట. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాగున్నాయి వడియాలు అయితే, బాగా పెట్టారు అక్క వాళ్ళు. అమ్మమ్మ కూడా ఇలానే పెడుతుంది. చూడండి పెట్టడం అయిపోయింది. ఇవ్వండి ఇది ఇంకా ఇలా ఆరబెట్టేసుకోవడమే. ఒక 2 days 3 days లేదంటే ఒక వారం అవసరం లేదు. చూడండి మీరు కూడా